Okay, start music. Chelam, chicka chicka chelam, chicka chicka chelam, chelam, hoo! Chicka chicka chelam, chelam, chicka chicka chelam, chicka 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 ha! Chicka 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 chelam, chicka 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 ha! Chicka chicka chelam, chelam, chicka chicka chelam, chicka chicka ha! Belajar itu boleh. రే బా నేను కళ్ళు మూసుకుని నిద్రపోయా, ముక్కు మూసుకుని కాదు. మంత్ కదరా, నెక్స్ట్ టైం తీసుకొస్తాలే. ఏంటమ్మా హామీలో వద్దు, రాజకీయ నాయకులాగా చాలా చూసి అలాంటివి ఎలా అసెంబ్లీలో పడుకున్నట్టు పడుకోలే. ఎర్రో దేవుడా, ఈరోజు మంచి రైడ్లు పడి సాయంత్రం సెంటుపోట్లేడు మొహం మీద మెంగాలి. ఈ పేటకు నేనే మేస్త్రి. హలో మేడం, ఎక్కడున్నావయ్యా? రైడ్ బుక్ చేసి ఎంతసేపు అవుతుంది? టిఫిన్ చేస్తున్నా మేడం, 5 minutesలో ఉంటుంది. కాలేజ్ టైం అవుతుంది, 2 minutes దగ్గర లేకపోతే రైడ్ క్యాన్సిల్ చేసేస్తాను. తర్వాత నీ ఇష్టం. సరే సరే మేడం. బాయ్ డాడీ. ఓటీపీ మేడం. 5969. జాగ్రత్త. సరే సార్. హే, ఇక్కడ ఆపే. ఓకే ఓకే మేడం. అదేంటండి, ఇది లొకేషన్ కాదు కదా. అవన్నీ నీకెందుకు, నీ అమౌంట్ నీకు వేస్తాను కదా. హాయ్ బేబీ. ఏంటి స్వీటీ, ఇంత లేటా? టైం అవుతుంది కదా. అన్నీ మేనేజ్ చేసుకోవద్దా ఏంటి? రైడర్స్ తింటావా స్వీటీ? ఈరోజు ఇడవాలి అన్న. పర్ఫ్యూమ్ బాటిల్ ఒకటి ఎంతనా? 270. హలో. ఏరా రాము, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. 1వ తారీఖు కదా, డాక్రా అమౌంట్ కట్టాలి, గుర్తుందా? గుర్తుంది. రేపు కూడా రైడ్స్ వేసి సాయంత్రం కల్లా పంపిస్తానమ్మా. చెప్పాలి డార్లింగ్. ఏం చేస్తున్నారా? ఒక్క పోస్ట్ అని ఏసీ ఆన్ చేసే డార్లింగ్. సో క్యూట్. అది కూడా చెప్పాలా? దగ్గర ఏదో దాచాను డార్లింగ్. లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టూ డార్లింగ్. ఏంటి ఎంత చేసుకున్నాడు? ఒక నిమిషం ఉండాలి, మళ్ళీ ఫోన్ చేస్తా. మొహం ఎందుకు ఇప్పుడు మళ్ళీ పుల్ల పెట్టు. లేదురా, సరే ముందు తెచ్చాం, వేద్దాం దా. నేను తాగు. మార్నింగ్ ఇది క్యాజువల్ కన్నా, దానికి ఏమేంజా? నీ ముందు నువ్వు తాగు, నాకొద్దు. తక్కువలో సెంటు గురించి అడిగేందుకు అంత ఫీల్ అవ్వాలా? ఏంట్రా? ఒక చెప్తా విను. బ్యాచ్ మీన్స్ లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ ఫిష్ అండ్ ఫిషర్మెన్. పచ్చి చెప్పాలంటే పొద్దుగొట్టు 3 రూపాయలు సాయంత్రం అయితే కలిసిపోవాలి. అదైతే నిండి ఉండిద్ది. అర్థమైందా? సర్లే, నువ్వు వెళ్ళు. ఏంటో ఆనందం? మొగుడు పిల్లం అన్నావు. సర్లే. బా, నేను చేస్తే నువ్వు ఫీల్ అవుతావా? నువ్వే కదరా, ఎందుకు ఫీల్ అవుతా? మేము ముండల్లో అడుగుతావే. నా వస్తువు నీ వస్తువు కాదా, నీ వస్తువు నా వస్తువు కాదా? ఇప్పుడేంత చేస్తే ఎప్పుడు గ్రూప్స్ కొట్టాక నన్ను గుర్తుపెట్టుకుంటావా? రే నువ్వు ఆగు, ముందు కొట్టాలి కదా.
నువ్వు కాకపోతే ఇంక వాళ్ళు కాదా అయ్యగాయ నంబర్ 1. బో ఒక నిమిషం ఉండరా. చెప్పు డార్లింగ్. ఏం చేస్తున్నావు డార్లింగ్? ఏం చేస్తున్నా? మిక్సింగ్ చేస్తున్నా. మిక్సింగా? ఏం మిక్సింగ్? మిక్సింగ్ అంటే ఈ వర్కర్స్ శాలరీ వాళ్ళు కదా, శాలరీతో పాటు బాండ్స్ కూడా మిక్స్ చేస్తున్నా. ఓ సో స్వీట్. అంత స్వీట్గా ఉంటానా? ఓయ్ దొంగ. మళ్ళీ చేయనా? నేనా త్వరగా చెయ్యి. లవ్ యూ టూ డార్లింగ్. బా ఏంట్రా ఇంత మోసమా? టూ మచ్ రా రే. ఏం టూ మచ్ రా? నా డిస్లో నువ్వే టూ మచ్. నేనా? ఇది అర్థం ఎలా చెప్పాలి? నీకు ఒక కథ చెప్తా విను. ఈ గ్లాస్ పాపం రోజు పొద్దున్న లేచి గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ బైక్ ట్యాక్సీ వేసి ఊరంతా తిరుగుతుంటది, కానీ ఈ మంచి గ్లాస్కి తోలేదు. ఇక్కడ గ్లాస్ ఎవరు? నువ్వే. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. ఇది ఒక గ్లాస్, దీనికి సెల్ ఫోన్ కొనిచ్చేది ఒకడు, రీఛార్జ్ చేసేది ఇంకొకడు, మాట్లాడేది మరొకడు. కానీ ఈ గ్లాస్లో లాస్ట్ సీట్ తాగేది ఎవరు? ఎవరో గ్యారంటీ ఉందా? లేదు. అయినా బయట గ్లాసులని ఇలాగే ఉంటే ఆ గ్లాస్కి తోడు ఎలా దొరికిద్దిరా? ఇక్కడ అమ్మాయిలు అందరూ అలానే ఉన్నారా? ఈరోజు నువ్వు ఒక యాప్లో డ్రైవ్ అయ్యి నువ్వు ప్రపోజ్ చేస్తే ఒక్క అమ్మాయిగా నీ మోహన్ చూడదు. అదే గ్రూప్స్ కొట్టు, ఇంటికి వచ్చి మీరు ప్రపోజ్ చేస్తారు. ఏమో ఎక్కడో దూరంగా ఈ అబ్బాయిలు మందు సిగరెట్లు అలవాట్లేం లేకుండా మంచి అమ్మాయి ఉండొచ్చేమో. ఇదేంటి పడిపోయాడు? నా కోసం పుట్టిన అమ్మాయి. అసలు నా రాశిలో రాసి పెట్టుందా? కన్యారాశి వారికి 50% అనుకూలంగా ఉందమ్మా. చాలా మంచి జరుగుతుంది. 50% ఉంటే చాలు, సత్ఫలితాలు సిద్ధిస్తాయి. 2026వ సంవత్సరం విజయవంతంగా మన రాశి టైం స్టార్ట్ అయినట్టుంది. హలో హలో, ఎవరు? మేడం, ఇక్కడ లొకేషన్లో ఉన్నాను మేడం. అన్నా చిన్న హెల్ప్ అన్నా, ప్లీజ్ అయ్యో ఏమైంది మేడం? అన్నా, నేను మా ఫ్రెండ్ మా ఇంట్లో అమ్మా నాన్న లేరని చిన్న పార్టీ చేసుకున్నాం. సడన్ గా మా వాళ్ళు ఫోన్ చేసి ట్రైన్ మిస్ అయింది, ఇంటికి వచ్చేస్తామని చెప్పారన్నా. మా ఫ్రెండ్ కి ఎక్కువ అయింది, ఇప్పుడు అది ఇంట్లో ఉంటే దొరికిపోతామన్నా మేము. ప్లీజ్ అన్నా దాని లొకేషన్ లో డ్రాప్ చేయండి అన్నా, ప్లీజ్. మేడం అలా కాదు, మీరు ప్లీజ్ రైడ్ క్యాన్సిల్ చేయండి. అన్నా దాన్ని అక్కడే కింద కూర్చోపెట్టా, ఒక్కతే ఉందన్నా, ప్లీజ్ అన్నా. అలా కాదు మేడం, మీరు పోనీ క్యాబ్ ఆటో బుక్ చేసుకోవాల్సింది. క్యాబ్ ఆటో ఏమి బుక్ అవ్వట్లేదన్నా, అందుకే బైక్ బుక్ చేశాను. ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామన్నా, ప్లీజ్ అన్నా. డబ్బులు ఎక్కువ ఇస్తారా? సరే మేడం, ఓటీపీ చెప్పండి. మేడం 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 ఎవడ్రా నువ్వు? ఎవడరా నువ్వా? మేడం ఏంటి మేడం ఇది? అన్నా ఒక్కసారి తనకి ఇవ్వండి అన్నా, నేను మాట్లాడతా అన్నా, ప్లీజ్ అన్నా. సరే. నేనే అతన్ని పంపించాను, తనతో పాటు వెళ్ళి లొకేషన్ లో డ్రాప్ చేస్తాడు. నేను వెళ్ళను, నాకు ఇంకోటి కావాలి. ఏంటి మేడం ఇది? ఒక్కసారి తనకి ఇవ్వన్నా, నేను మాట్లాడతాను దాంతో. సరే మేడం. తనతో వెళ్ళవే, పెక్కిప్పిస్తాడు, వెళ్ళవే ప్లీజ్. నిజంగా ఇప్పిస్తావా? నా కర్మ. ఒరే రైడ్రో, నీకు దండం పెడతా, నాకు ఇంకో పెగ్గిప్పిరా. దీనమ్మా లొకేషన్ అరేవిడా? లెఫ్టా రైటా? మేడం 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 లెఫ్టా రైటా? ఎటు మేడం ఈ హౌస్? మారైతే చెప్తా. మేడం మిమ్మల్ని. రైట్. ఓ లైటా? లెఫ్ట్. ఏంటి లెఫ్టా? రైట్. ఏ మళ్ళీ రైటా? ఈ అమ్మ దీనికి ఎక్కేసినట్టుంది బాగా. ఉండి దీన్ని ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం. స్విచ్డ్ ఆఫా?
రే కన్యారాసి ఆడిందిరా నీతో కపట నాటకం. నీకెందుకు ఇవన్నీ? ఏం చేయనురా మరి? చేసిన బేసే చాలు కానీ నా కాలేజ్ రూమ్కి వెళ్ళు. ఒక్కదాన్నే వదిలేలా? అరే నీ బాధ్యతగా తన లొకేషన్ తీసుకెళ్ళు. ఇంకేం ఆలోచించక నువ్వు వెళ్ళు. సారీ అండి, నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి. మీరు మీ రూమ్ ఎక్కడో చెప్పరు, అక్కడ దించుదామంటే. పోనీ మీ ఫోన్లో ఎవరికైనా కాల్ చేయాలంటే పాస్వర్డ్ చెప్పరు. కొద్దిసేపు ఆగితే మీకు దిగిపోద్ది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఒరే రైడర్, ఏంటండి? అలా రోడ్డు మీద ఒక్కదాన్నే వదిలి రాలేకపోయాను. కింద ఎలాగో ఓనర్స్ లేరని నా రూమ్కి తీసుకొచ్చాను. పొద్దున్న లేచాను, తప్పుగా అనుకోకండి. ఓకే, గుడ్ నైట్.